నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధ న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. హైదరాబాద్లో ఒక హిందూ ఆటో డ్రైవర్కి సంబంధించిన ఒక విషయం అతిపెద్ద రాద్ధాంతంగా మారింది. ప్రస్తుతానికి అదో పెద్ద ఇష్యూగా మారింది. అతడు చేసిన తప్పేంటి, హిందూ ఆటో డ్రైవర్ అని ఎందుకు పర్టికులర్గా మాట్లాడాల్సి వచ్చింది, అసలు అతడు ఎవరు ఏంటి అంటే, అతడు వనపర్తికి సంబంధించిన భరత్ అనే వ్యక్తి. హైదరాబాద్లో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. 10th క్లాస్ వరకు చదివాడు. అతడు ఒకవైపు తన ప్రయాణాన్ని ఆటో మీద, అంటే తన జీవనాన్ని, తన కడుపు నింపుకోవడానికి ఆటోని ఎలా అయితే ఉపయోగించుకుంటున్నాడో, తన ధర్మాన్ని, తన గుండెల నిండా ఉన్న హిందుత్వాన్ని, భారతదేశం మీద తనకున్న ప్రేమని చూపించుకోవడానికి తన ఆటో మీదే, ఏ ఆటో అయితే తన కడుపు నింపుతుందో ఆ ఆటో మీదే తన ధర్మానికి సంబంధించి ఒక కొటేషన్ పెట్టాడు. ఆ కొటేషన్ ఏంటి అంటే, ఎవ్రీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ, జై శ్రీరామ్, చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్. ఇది రాశాడు అతడు. అంటే ఈ భూమి మీద, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ హిందువులే. మతం మారిన వాళ్ళు, నీ మతాన్ని నువ్వు మార్చుకున్నావు అంటే నీ ఫాదర్ని నువ్వు మార్చుకున్నట్టే. ఇదే అతడు రాశాడు. నిజానికి మొత్తం 150 కోట్ల మంది భారతీయులు ఉన్న ఈ భారతదేశంలో 80% మంది హిందువులు ఉన్న ఈ దేశంలో ఒకే ఒక్కడు ఒక ఆటో మీద తన భావజాలాన్ని, తన గుండెల్లో ఉన్న ఈ పదాన్ని రాసుకున్నాడు. ఇది పెద్ద నేరం అయిపోయింది ప్రస్తుతానికి. హైదరాబాద్లో ఒక ఎస్ఐ దీని మీద సీరియస్ అయ్యాడు. ఇది చూసిన కొంతమంది, ఒక మతానికి సంబంధించిన వాళ్ళు అతన్ని అడ్డుకుని ఆటోని ఆపి అతని మీద దాడికి దిగారు. అది నువ్వు తీస్తావా లేదా, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీసు ఎస్ఐ కూడా ఇతని నెంబర్ తీసుకొని కాల్ చేశాడు. నువ్వు వస్తున్నావా లేదా డిమాండ్ చేశాడు. ఈ ఎస్ఐ అంటారు, హైదరాబాద్లో ఇలాంటి నడవ్వ అంటాడు. అసలు ఏం జరిగింది, ఆటో డ్రైవర్ ఏం రాసుకున్నాడు ఒకసారి చూడండి. నేను అప్పటి ఎస్ఐని మాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాడుతున్నా. చెప్పండి అన్న. ఎస్ఐని మాత్రం చెప్తాను, నీ అన్న కాదు కానీ. సార్ చెప్పండి సార్. నీ ఆటో ఎక్కడ ఉంది? నేను హైదరాబాద్ లో సార్. ఆటో వెనకాల ఏం రాసినావు నువ్వు? సార్ ఆటో వెనకాల ఏం రాసినావు, ఏమైనా రాసినావా? అవును సార్. ఎవరు రాయమని చెప్పింది నీకు అట్లా? అర్థం కాదు సార్. నీకు హైదరాబాద్ లో నాకు బండి నట్టు అవన్నీ రాయడానికి తెలియదా? అంటే ఇప్పుడు 10 బండి మీద రాస్తుంది కదా సార్. ఏమైనా రాసుకుంది? ఎవరు నచ్చినా వాళ్ళు రాయించుకున్నారు కదా సార్. నీకు ఏ ఊరు మీది? నాది వనపర్తి సార్. వనపర్తి. హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. అది తెలుసుకున్నాడు. ఫస్ట్ నువ్వు ఆటో తీసుకురా, అతను తీసుకోండి. కంప్లైంట్ వచ్చింది ఒక మీ ఆటో మీద. అదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కదా సార్. నువ్వు ఫస్ట్ రా బాబు, నీకు చెప్పాలి ఏంది, అవును సార్. లేకపోతే నీకు మమ్మల్ని రమ్మంటావా? అవును సార్. నీకు తెలుగు అయితే అర్థమవుతుందా? నువ్వు రాసుకునేది అది చట్ట ప్రకారం నేరం, మాట రాసుకోకూడదు. నువ్వు ఓకే చేసినమాట రాసుకో, నో ప్రాబ్లం. ఎనీవన్ బార్న్ ఆన్ ద ఎర్త్ అంటే ప్రపంచంలో పుట్టి ప్రతి ఒక్కరు హిందూ అని చెప్పి రాసుకున్నా. దాని మీనింగ్ అది ఎట్లుంటుంది అంటే, పక్క వాళ్ళను మన వాళ్ళు దెబ్బతింటుంటారు, అట్లా రాసుకోకూడదు, అది అలా ఉండకూడదు. ఓకే నీకు ఓకే అర్థం కానీ, సరే కేసు కట్టి పిలిపిస్తే అర్థమవుతుంది, నువ్వు రావాలి కానీ. ఓకేలే ఉండు. ఓకే నేను సీజ్ చేసి నీకు పంపితే తక్కువ అవుతుంది కానీ. వనపడుతున్నావు కదా నువ్వు? సరే నువ్వు ఆటో ఎట్లా చూస్తా హైదరాబాద్ ఎక్కువ మాట్లాడు. ఇది ఈ విధంగా ఉందన్నమాట. పోలీసు కూడా ఆఖరికి నువ్వు ఎలా రాస్తావు, హైదరాబాద్లో ఇలాంటివి రాయకూడదు అని మాట్లాడుతున్న పోలీస్కి, ఇదే హైదరాబాదులో మసీదుల్లో పొద్దున్నే మైకుల్లో ఏమొస్తుంది, అల్లా ఒక్కడే దేవుడు, ఈ ప్రపంచానికి అల్లా ఒక్కడే దేవుడు అనేది కదా వాళ్ళ మతం చెబుతూ ఆ మైకుల్లో ఇస్తుంది. మరి ఇదే హైదరాబాద్లో ఇది ఎలా నడుస్తుంది? ఇది ఎవరైనా అడిగారా ఈ రోజు వరకు? ఎందుకు అడగలేదు? వాళ్ళ మతంలో, వాళ్ళ మత గ్రంథంలో, వాళ్ళ విశ్వాసంలో అది ఉంది. అల్లా ఒక్కడే దేవుడు, అల్లాని మాత్రమే నమ్మాలి, ఈ ప్రపంచంలో అల్లా మాత్రమే దేవుడు అనేది ఉంటుంది. అదే అల్లాహో అక్బర్ అల్లా అనేది తీసుకొని ఆ విధంగా వాళ్ళు అనౌన్స్ చేసుకుంటారు. దాన్ని ఎవరైనా అడ్డుకున్నారా? అది వినబడొద్దు మా చెవులకి, ఆయనే దేవుడు ఏంటి అని ప్రతి మసీద్ దగ్గరికి వెళ్ళి గొడవలు పడ్డారా? పడలేదు. ఎందుకంటే అది వాళ్ళ విశ్వాసం అని వాళ్ళు నమ్మారు. మరి ఇతడు ఒక హిందువు అవడం వలన మరి ఇతడి మత విశ్వాసాన్ని, ఇతడి నమ్మకాన్ని, ఇతడి భావజాలాన్ని తన సొంత ఆటో మీద కూడా రాసుకోకూడదు, తన ఇంటి మీద కూడా రాసుకోకూడదు, తన ఒంటి మీద పచ్చబొట్టు కూడా వేసుకోకూడదు. ఇదా చెబుతోంది చట్టం? రాజ్యాంగాలు ఇవా చెబుతోంది? లా అండ్ ఆర్డర్ ఇది చెబుతోందా? కేవలం హిందువులకి మాత్రమే భావ స్వేచ్ఛ లేకుండా చేయాలి, హిందువులను మాత్రమే తొక్కి అణిచిపట్టాలి, వాళ్ళని మాత్రమే కుళ్ళపొడవాలి, వాళ్ళని మాత్రమే కత్తులతో ఈ హిందూ మతాన్ని పొడవాలి అని ఈ రాజ్యాంగాల్లో, ఈ లా అండ్ ఆర్డర్లో రాసి పెట్టారా? ఎందుకు వీళ్ళు మాట్లాడకూడదు? ఇన్ని రకాలుగా, ఇన్నేళ్ల పాటు, ఇన్ని దశాబ్దాల పాటు ఇదే హిందువుల మీద దాడులు జరుగుతుంటే 80% హిందువులు ఉన్న ఈ భారతదేశంలో ఒక్కరు కూడా తమ స్వేచ్ఛగా ఉండకూడదు. 80% హిందువులు ఉన్న ఈ భారతదేశంలో ఒక్కడు రాసినందుకే ఈ విధంగా పిలిచి మరీ తంతున్నారే, పిలిచి మరీ కేసులు పెడుతున్నారే, పిలిచి మరీ అజమాయిస్తున్నారే, చీల్చి చెండాడుతున్నారే. మరి ఒకవేళ మైనారిటీలుగా మారిపోతే ఇదే భారతదేశంలో
ఇదే హిందువులు మైనారిటీగా మారిపోతే బతుకుతారా? బతకనిస్తారా? ఒక్కసారి ఆలోచించండి. మెజారిటీ ఆఫ్ ద రిలీజియన్ ఉన్నప్పుడు వాళ్ళు మరి దానికి తగ్గట్టుగా వాళ్ళు ఉండకూడదా? వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు ఉండాలా? వీళ్ళకి తగ్గట్టుగా మెజారిటీ వాళ్ళు ఉండాలా? చెప్పండి. అసలు మైనారిటీలను బట్టి మెజారిటీ వర్గం ఉండాలా? మెజారిటీలను బట్టి మైనారిటీ వర్గం ఉండాలా? ఇన్నేళ్ల పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ భావజాలాన్ని ఇలాగే తొక్కి పట్టి భూమిలోకి అతపాతాళానికి తొక్కేస్తాం. అక్కడి నుంచి మళ్ళీ మీరు సహనంగా ఉండాలి, మీరు మాట్లాడకూడదు, మీకు భావ స్వేచ్ఛ లేదు, వేరే మతాలకి మాత్రమే భావ స్వేచ్ఛ ఉంది అని మీరు చెబుతున్నారు ఈరోజు చట్టాల్లో. నేను ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి. కోవా బన్ విషయంలో 2 తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు ఎంత ఫాస్ట్గా స్పందించారు? రాజకీయ పార్టీ నాయకులు ఇక వాళ్ళ దండు ఉంటారు కదా, అసలు ముస్లింలన్నా క్రిస్టియన్లన్నా సరే ఈ వామపక్ష భావజాలంతో మేధావుల ముసుగుల్లో హేతువాదులుగా ఉన్న వాళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళంతా ఒక తోడేళ్ల గుంపులాగా వచ్చి పడ్డారు. ఆనాడు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎవరైతే ఈ ప్రశ్న వేశారో ఒక ఛానల్ ద్వారా వాళ్ళ కోసం ఇంత మద్దతు నిలబడ్డారా? ఎవరైనా ఉన్నారా? ఆర్ఎస్ఎస్ హిందూ సంఘాలు వాళ్ళు వచ్చి నిలబడ్డారు. కనీసం బీజేపీ నాయకులు కూడా కనీసం ఆ సందర్భంలో మాట్లాడలేదు. ఎందుకంటే రాజకీయంగా వీళ్ళకి దెబ్బ తగులుతుంది కాబట్టి. మరి ఈ రోజు ఎవరు వచ్చి మాట్లాడరు ఎందుకు? వాళ్ళంతా ఎవరైతే ఇన్ని కోవా బన్ విషయంలో మాట్లాడారో, అరే పాపం ఒక ఆటో డ్రైవర్ ఏదో రాసుకున్నాడు పోనివ్వచ్చు కదా అని ఈ మేధావుల ముసుగుల్లో ఉన్న ఈ హేతువాద వామపక్ష భావజాల సంఘాలన్నీ ఎటుపోయారు? ఎక్కడున్నారు? అక్కడ కోవా బన్ నమ్ముకునే అతను మాత్రం పాపం అయ్యో అనిపించాడు ముస్లిం కాబట్టి, ఇతడు మాత్రం పాపం అయ్యో అనిపించట్లేదు హిందువు కాబట్టి. ఇంత దుర్మార్గమా? ఇంత నీచమా? ఇది భావ స్వేచ్ఛ అంటే భారతదేశంలో ఎవరికి మాత్రమే భావ స్వేచ్ఛ అని రాసి పెట్టారు చెప్పండి? ఒక 2 మతాలకి వాళ్ళకి మాత్రమే ఉంటుంది భావ స్వేచ్ఛ, భారతదేశంలో హిందువులకు భావ స్వేచ్ఛ ఉండదు అని చెప్పండి. ఈ రాజకీయ పార్టీ నాయకులు ఆ రోజు కోవా బన్ విషయంలో వలి నేను వస్తున్నాను నీ కోవా బన్ తింటా అని ఒక రాజకీయ నాయకుడు ట్వీట్ చేస్తారు. ఇంకొక రాజకీయ నాయకుడు నీ కోవా బన్ నాకు తినాలనుంది రా అని పిలిపించుకొని తింటారు. అతనికి ఇబ్బడి ముబ్బడిగా అందరూ డబ్బులు ఇచ్చారు. సరే అతడు అమాయకుడే అనుకుందాం, అతని మీద దాడి జరిగిందే అనుకుందాం, ఇతడు అమాయకుడు కాదా? ఇతడు అమాయకుడుగా ఉండకూడదా? కేవలం హిందూ అవడం వల్ల ఇతడు అమాయకుడు కాదు, ఇతను ఏమైనా చేయొచ్చు. ఇంత దుర్మార్గమా? ఇక్కడ నేను ఇంకొకటి కూడా అడుగుతాను. ఇదే ఆటోల మీదో లారీల మీదో బస్సుల మీదో అనేక రకాల వాహనాల మీద వెనక నన్ను చూసి ఏడవకురా, నీ ఏడుపు నా విజయానికి తొలిమెట్టు, నీ కళ్ళు పేలిపోను, నా వైపే చూడకు, నువ్వు దూరంగా ఉండు, ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. అంటే వెనకున్న వాహనాలకు పెట్టినట్ట ఇది వెనకున్న వాహనాలకు పెట్టినట్ట? అతడు ఏదైతే ఒక దిష్టి రూపంలో అనుకోనో లేదంటే ఎవరైనా అటెన్షన్ అంతా కూడా దాని మీదకి వెళ్ళాలనో ఏదో ఒక పదాలు రాసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా, కొన్ని అయితే చాలా ఫన్నీగా ఉంటాయి, కొన్ని చూస్తే చాలా కోపం వస్తుంది. అయినా సరే ఇక దిగి గొడవ పట్టుకొని ఇది ఎందుకు రాసావు నువ్వు అని చెప్పేసి ఆందోళనలు చేసుకుంటూ కూర్చుంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది హైదరాబాద్లో. మొత్తం ఇదే పోలీసులు కంట్రోల్ చేయడం ప్రతిరోజు కూడా సాధ్యం కాదు, ఎందుకంటే ప్రతి వాహనం వెనుక అలాగే ఉంటాయి. కేవలం ఇతడు హిందువు కాబట్టి ఈ వ్యాఖ్యలు రాశాడు కాబట్టి ఇతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను మళ్ళీ అడుగుతున్నా, ఒకవేళ నిజంగానే నీ ఏడుపు నా విజయానికి గెలుపు అని ఎవరైనా రాశారనుకోండి, అది అతన్ని చూసి ఏడ్చే వాళ్ళకి మండుతుంది. మరి ఇప్పుడు ఎవరికి మండుతుంది? ఈ పదాలు ఎవరికి మండుతున్నాయి? ఎవరెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు? ఈ మతం మారుతున్న వాళ్ళకే కదా మండేది. ఎందుకు అంటే వాళ్ళు చేస్తున్నది తప్పు అని వాళ్ళకి తెలుసు, అది తప్పు అని తెలుసు, ఈ మతం మారడం తప్పు అని తెలుసు, మతం మారిన వాళ్ళని ఎవరు ఏమీ అడగకూడదు అనేది తెలుసు. అందుకని మమ్మల్ని ప్రశ్నిస్తావా, మమ్మల్ని ఈ విధంగా అంటే ఫాదర్ని చేంజ్ చేసినట్టే అని మాట్లాడతావా అని ఇప్పుడు కోపాలు ఒక్కొక్కరికి పొడుచుకొస్తున్నాయే. నేను ఎన్నిసార్లు అన్నాను, మీరు ఈ విధంగా భారతదేశాన్ని మాట్లాడారంటే, భారతదేశంలోనే పుట్టి అన్ని రకాలుగా ఇక్కడే తీసుకుని మీరు భారతదేశాన్ని మాట్లాడారంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టే అని ఎన్నిసార్లు అంటాం మనం? ఏ తల్లి తండ్రిని చేంజ్ చేశారు అనగానే వీళ్ళ కోపాలు పొడుచుకొచ్చినట్టుగా వీళ్ళందరూ వెళుతున్నారే, అది మిమ్మల్ని అన్నప్పుడు, అది నన్నే అన్నారు అని మీరు ఫీల్ అయినప్పుడు ఈ విధంగా కేసులు పెట్టండి, ఈ విధంగా అతని వ్యతిరేకంగా మాట్లాడండి. ఎంతమంది ఉన్నారు? భారతదేశంలో నిజానికి నేను ఇప్పుడు చెబుతున్నాను, భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా హిందువులు కాదా? ఇక్కడ పుట్టిన వాళ్ళంతా హిందువులు కాదా? ఏ మతం వచ్చి అణిచివేసి దౌర్జన్యాలు చేసి ఇక్కడ దుర్మార్గాలు చేసి దురాక్రమణలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నరమేధం చేసి ఈ మతాన్ని విస్తరించుకోవడానికి కాదా వీళ్ళు పనిచేసింది? ఎవరైతే బాధింపబడ్డారో, ఎవరైతే కొట్టివేయబడ్డారో, ఎవరైతే ఈనాటికి వేధించబడుతున్నారో దశాబ్దాలుగా వాళ్లే మౌనంగా ఉండాలి అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఎవరైతే మత మార్పిడులు జరుపుతున్నారో వాళ్ళు మాత్రం ఇది స్వేచ్ఛ, ఇది భావ స్వేచ్ఛ, మా ఇష్టం అన్నట్టుగా వీళ్ళు వెళుతున్నారు. వీళ్ళ భావ స్వేచ్ఛ ఏ స్థాయిలో ఉంది? ఎవరో ఎందుకు? ఈ భావ స్వేచ్ఛ ఎవరెవరికి ఎలా ఉంది? ఈ మధ్య కాలంలోనే చూసాంగా ఒక్కొక్కరు. ప్రకాష్ రాజ్నే తీసుకుందాం. ప్రకాష్ రాజ్ దక్షిణాదిలో తాను ఒక సినీ ఫీల్డ్లో ఉండి ఒక యాక్టర్గా ఉండి
ఈ రోజు వరకు అందరూ అన్ని మతాల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, కానీ హిందువుల డబ్బు మాత్రం అతడికి ఈరోజు చేదైపోయిందా? అన్ని రకాలుగా అన్ని అనుభవించిన తర్వాత ఈ రోజు హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నాడా లేదా? సీతమ్మ రామయ్య మామిడికాయల కోసం దక్షిణాదికి వచ్చారు, వాళ్ళు ఆర్యులు ద్రవిడుడేమో రావణుడు అని ఇష్టం వచ్చినట్టుగా ఇంత వైరుధ్యాలు, ఇంత విషం నింపుతున్నాడే. Oh, there are fruits. Can we eat? No, if you are hungry, we can eat. Hey, Lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. So, in spite giving discount if you don't have the money, then you are not tourists here. ఆనాడు సినిమాల్లో విలన్ అయితే ఈనాడు రియల్ టైంలో జీవితంలోనే హిందువులకి విలన్ లాగా మారాడు ఈ రోజు ప్రకాష్ రాజ్ అన్న వ్యక్తి. మరి ఏం చేయాలి ఇతండి? ఈ వీళ్ళకున్నది మాత్రం భావ స్వేచ్ఛ. మరి వీళ్ళని ఎవరైనా తీసుకెళ్లి లోపల పడేశారా? ఏ పోలీస్ అయినా కాల్ చేసి మాట్లాడారా? ఎవ్వరూ మాట్లాడరు. నోటీసులు ఇచ్చినా ఇలా వెళ్తారు, అలా వస్తారు. వీళ్ళది అసలు పెద్ద విషయమే కాదు, ఎందుకంటే వీళ్ళు తిట్టింది హిందువులు కాబట్టి. అదే విధంగా మొన్న మధ్య మహారాష్ట్రలో పాలిగమీ కావాలి, ముస్లింలకు పాలిగమీ ఉండాలి అని నినదించిన ఒక ముస్లిం ఎమ్మెల్యే పక్షాన మరి ఎవరైనా వ్యతిరేకించారా? అంటే ఈ భారతదేశంలోనే ఉంటాం, మా మతాచారాన్ని పాటిస్తాం, మాకు 4-5 పెళ్లిళ్ళు కావాలి, ఒక 10 మంది పిల్లలు కావాలి అని ఓపెన్ గా బాహాటంగా కోరుకుంటుంటే ఈ భారతదేశంలో మరి దీనిని ఎవరైనా ప్రశ్నించారా? భారతదేశంలో ఇలా ఉండడానికి వీల్లేదు. ప్రతిదీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రాబోతుంది. అందరూ కూడా ఒకదాని కింద ఉండాలి. ఇప్పటికి 75 ఏళ్లుగా ఎవరి తెగ వాళ్ళులాగా, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళులాగా, ఎవరి రాజ్యాంగం వాళ్ళులాగా నడుస్తుంది ఇన్నాళ్ళు. ఇంకెక్కడైనా ఏ దేశంలో అయినా నడుస్తుందా? కేవలం భారతదేశంలో మాత్రమే ఇలా నడుస్తుంది, నడిపిస్తున్నారు. అదే విధంగా మొన్న మధ్య ఒక యూట్యూబర్ ఇదే తెలుగులో ఒక ఇటలీ ప్రధానికి, భారతదేశ ప్రధానికి ఒక బ్యాడ్ ఇమేజ్ వచ్చేలాగా ఓపెన్ గా వాళ్ళ వీడియోలు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మరి అది దాని భావస్వేచ్ఛ అంటారా? ఈ భారతదేశ ప్రధానిని అవతల కూడా ఒక మహిళ ఉందని కూడా చూడకుండా, అవతల ఒక దేశ ప్రధాని, అందున మహిళ, ఈమె కూడా మహిళ అయ్యుండి ఈ విధంగా ఒక యూట్యూబర్ ఇలా మాట్లాడితే మరి వీళ్ళది మాత్రం భావస్వేచ్ఛ. వీళ్ళ మీద కేసులు ఫైల్ అవ్వకూడదు. అలాగే ఆవిడెవరున్నారు? ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు. ఈవిడేం రాస్తుంది? రామాయణం విశ్వవృక్షం అని రాస్తుంది. అంటే రామాయణాన్ని మనం ఈ రోజు ఆరాధిస్తుంటే ఇదే భారతదేశంలో కూర్చొని ఇదే తెలుగు ఆవిడ రంగనాయకమ్మ గారు ఏం రాస్తుంది? విశ్వవృక్షం అని రాస్తుంటే మరి భావస్వేచ్ఛ ఉంది కాబట్టి, ఆవిడికి మాత్రమే ఉంది కాబట్టి, రామాయణాన్ని, సనాతనాన్ని, ఇతిహాసాలను తిట్టే వాళ్ళకి మాత్రమే భావస్వేచ్ఛ ఉంటుంది కాబట్టి, ఇక విశాలాంధ్రలోనో ఎక్కడెక్కడో ఈ బుక్ స్టాల్స్ లో పెట్టేసి ఆ పుస్తకాలు అమ్మే అంత భావస్వేచ్ఛ ఉంటుంది. 80% భారతీయులు, 80% హిందువులు ఉన్న ఈ భారతదేశంలో వీళ్ళని తిట్టడానికి, వీళ్ళ మీద దాడి చేయడానికి, వీళ్ళని కుల్లబడవడానికి సాహిత్యాలు, రచనలు, వీళ్ళ చెత్త నవలలు ఇవన్నీ కూడా ఇలా అమ్మొచ్చు, పబ్లిక్ గా రోడ్డు మీద పెట్టి అమ్మొచ్చు. ఎక్కడా కూడా మరి ఈ భావస్వేచ్ఛ అడ్డంకి రాదు వీళ్ళకి. కేవలం హిందువులకు మాత్రమే వస్తుంది భావస్వేచ్ఛ అడ్డంకి. ఎంత దుర్మార్గం, ఎంత నీచం! ఇక ఇంతకంటే ఘోరం ఉంటుందా? అతడెవరు? అమీర్ ఖాన్ 3వ పెళ్లి చేసుకున్నాడు. అసలు చాలా పెద్ద లైట్. అదే ఇంకెవరైనా హిందువులు చేసుకుంటే మాత్రం ఇదొక పెద్ద పుంకానుగా ఇష్టం వచ్చినట్టుగా దీన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి కూడా విచ్చలవిడిగా వాడతారు. అమీర్ ఖాన్ 3వ పెళ్లి ఇదే భారతదేశంలో చేసుకుంటాడు. ఎట్ ద సేమ్ టైం ఈ భారతదేశంలో అసహనం ఉంది అని చెబుతాడు. ఇన్నేళ్ల పాటు ఈ ప్రకాష్ రాజ్ లాగానే ఇలాంటి వాళ్ళు కూడా ఇదే భారతదేశం మీద పడి మెక్కి అన్ని రకాలుగా వీళ్ళు యాక్టర్లుగా వీళ్ళని ఆరాధించి, వీళ్ళ కోసం టికెట్లు పెట్టి ఖర్చు పెట్టి వీళ్ళని కోటీశ్వరులను చేసి హీరోలుగా ఆ స్థాయికి తీసుకువెళ్ళిన తర్వాత ఇదే భారతదేశాల మీద పడి ఏడుస్తారు. ఇదే సనాతనాన్ని కొట్టడానికి వీళ్ళు పని చేస్తున్నారు. ఎంత దుర్మార్గం! మన డబ్బు మన దగ్గర తీసుకొని, మన దగ్గరే కూర్చొని తిని, మన నేల మీదే ఉండి మనం మీదే విషయం కక్కుతున్నారు అంటే మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇదే భావస్వేచ్ఛ ఇదే భారతదేశంలో తెలుగు నేల మీద ఎంత దరిద్రంగా, ఎంత విచ్చలవిడిగా ఉంటుందో తెలుసా? ఎంత ఓపెన్ గా, ఎంత బాహాటంగా మన రామాయణ ఇతిహాసాల గురించి ఎవడెవడు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు. ఒక ఫాస్టర్ అంటాడు, పూలు పెట్టుకుంటే గుడి దగ్గరే పెట్టుకోవాలి, అక్కడే సేల్ అవుతాయి, అక్కడే బోకులు వస్తారు. ఇదే చర్చి దగ్గర మాత్రం నువ్వు ఎన్ని గంటలు కూర్చున్నా పూలు ఎవరు కొనరు, ఇక్కడ మాత్రం పవిత్ర ఆత్మలు వస్తారు, అక్కడ మాత్రం పాడు ఆత్మలు వస్తాయి, కాబట్టి నువ్వు పూలు అక్కడే అమ్ముకోవాలి అని చెబుతారు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరు రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పూలను కూడా ఇంత దౌర్భాగ్యంగా ఓపెన్ గా మాట్లాడి ఈ మహిళలని, ఈ సంస్కృతిని అవమానపరుస్తూ మాట్లాడుతున్న పాస్టర్లు. పవన్ కళ్యాణ్ గారు సనాతనం అన్నారు కాబట్టి ఆయన కాళ్ళు చేతులు నరికేయాలి పవన్ కళ్యాణ్వి అని ఓపెన్ గా ఒక పాస్టర్ ముమ్మిడి వారంలో మాట్లాడితే అది మైక్ లో ఆ గ్రామంలో వినబడితే ఎవరో రికార్డ్ చేస్తే బయటకు వచ్చింది. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నడు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. అది కూడా భావస్వేచ్ఛ.
ఒకడంటాడు, ఇంకొకడు రాముడు ఎక్కడికైనా వెళ్ళిపోమన్నాడు సీతమ్మని అంటాడు ఆ పగడాల ప్రవీణ్ అనే లాంటి వాడు. రావణుడితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో, అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, భరతుడితో వెళ్ళిపో, సుగ్రీవుడితో వెళ్ళిపో. ఇలాంటి పాస్టర్లు విచ్చలవిడిగా 4 గోడల మధ్య పాస్టర్ల పేరుతో ఆ చర్చిల్లో కూర్చుని వీళ్ళు కక్కుతున్న విషయం, వీళ్ళు తయారు చేస్తున్న విషయం ఎవరి కోసం, ఎవరి మీద? ఇదే హిందూ మతం మీద, ఇదే భారతదేశం మీద, ఇదే సనాతనం మీద వీళ్ళందరికీ భావ స్వేచ్ఛ ఇవ్వాలి, వీళ్ళకి పకడ్బందీగా ఇవ్వాలి. ఎక్కడైనా ఏ దేశంలో అయినా సరే ఇంత విచ్చలవిడితనం ఉందా? ఏ దేశంలో అయినా సరే ఇలాంటి దాన్ని సహిస్తారా? కేవలం భారతీయులు మాత్రమే సహించాలి, హిందువులు మాత్రమే సహించాలి, ఈ విధంగానే రుద్దుతున్నారు. నేను మళ్ళీ చెబుతున్నాను, రాజకీయ పార్టీ నాయకులు తీసుకుంటే ప్రతి అంశాన్ని టేకప్ చేయండి. ఇటు ఎవరిదున్నా అటు ఎవరిదున్నా సరే ప్రతి అంశాన్ని టేకప్ చేయండి, లేదా సైలెంట్గా ఉండండి. వ్యవస్థలు వాటందరికీ అవే పని చేసుకుంటూ వెళతాయి. అంతేగాని ఇప్పుడు కొన్ని అంశాలను మాత్రమే మేము టేకప్ చేస్తాం, ఆ మైనారిటీలకి ఏమైనా దెబ్బ తగిలిందంటే మాత్రం మొత్తం ఈ మెజారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళ మీద పడేలాగా చేస్తామన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్న తీరే ఈ రోజు హిందూ మతానికి పెను ప్రమాదంగా మారింది. ఇన్నేళ్ల పాటు ఇన్ని దశాబ్దాల పాటు మీరు చేసిన దుర్మార్గాలు ఇవే. రాజకీయ పార్టీల ముసుగులో కేవలం రాజకీయాల కోసం, ఓట్ల కోసం, మీ గెలుపు కోసం, మీ ఆధిపత్యాల కోసం, మీ పవర్ల కోసం ఆడిన ఆట ఇదంతా. నేను ఒక ఆటో విషయంలో నేను ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాను అనుకోకండి. ప్రతి అంశంలో కూడా ఈరోజు భరత్ పక్షాన్ని నిలబడే వాళ్ళు ఎవరున్నారు? అదే కోవా బన్ విషయంలో ఒక తోడేళ్ల దాడి ఏ విధంగా జరిగింది? ఒక్క కోవా బన్ విషయంలో అతడు ముస్లిం అవ్వబట్టి అతడి కోసం అంతమంది న్యాయ సహాయం చేయడానికి వచ్చారు. ఇతడు హిందువు కాబట్టి ఇతడి కోసం నిలబడడానికి ఎవరు రారా? ఎవరు మాట్లాడరా? ఇంతకంటే దుర్మార్గం ఇంకెక్కడైనా ఉంటుందా? 80% హిందువులు ఉన్న ఈ భారతదేశంలో ఒకే ఒక్కడు రాసిన 4 మాటలు ఒక పక్కన కొంతమందికి మంట పుట్టిస్తుంటే ఆ మంటకి చట్టాలు సహకరిస్తాయి, రాజకీయ పార్టీ నాయకులు సహకరిస్తారు. ఈ ముసుగుదారులు ఉన్నారు కదా, మేధావుల ముసుగులో ఉన్న ఈ వామపక్ష భావజాల హేతువాదులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా సహకరిస్తారు. ఇక ఎవరు సహకరించండి అంటే ఈ హిందువుల కోసం మాట్లాడే వాళ్ళ గొంతులు మోగబోవాలి. వీళ్ళందరూ, ఈ ముసుగుదారులు అందరూ కూడా వాళ్ళకి సహకరిస్తారు, కోవా బన్ దగ్గర సహకరిస్తారు. కేవలం హిందువుల పక్షాన మాత్రమే నిలబడరు. ఇంత దుర్మార్గమైన ఆట ఆడే దుర్మార్గులు వీళ్ళందరూ. మరి వీళ్ళని ఏం చేయాలి? 80% హిందువులు ఉన్న ఈ భారతదేశంలో ఈరోజు మైనారిటీలుగా హిందువులనే మారుస్తున్నారు. వాళ్ళ కోసం చట్టాలు ఉండవా? రేపు నిజంగానే వీళ్ళ టార్గెట్లు రీచ్ అయ్యి హిందువుల పర్సంటేజ్ తగ్గింది అంటే అసలు బతకనిస్తారా ఈ భారతదేశంలో హిందువుల్ని? ఒకసారి ఆలోచించండి. 80% మంది ఉన్న చోట పిలిచి మరీ తంతుంటే పర్సంటేజ్ తగ్గిన తర్వాత అసలు వీళ్ళని బతకనిస్తారా? నేను మళ్ళొకసారి చెబుతున్నా, ఎవరైతే వనపర్తికి సంబంధించిన భరత్ ఉన్నాడో భరత్ పక్షాన మగధా న్యూస్ ఉంటుంది. మాలాంటి వాళ్ళు అందరూ ఉంటాం భరత్ పక్షాన. భరత్ రాసింది ఏదైతే ఉందో అదే నేను కూడా స్టేటస్గా పెట్టుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా #గా అదే పెట్టండి. మా మతానికి సంబంధించిన మా మనోభావంలో మా ఫీలింగ్కి దానికి ఇచ్చిన రూపం అదనుకోండి. ఆ స్వేచ్ఛ కూడా ఈ మతానికి లేదా? మీరైతే మైకుల్లో దేవుడు ఒక్కడే, బైబిల్ కూడా అదే చెబుతోంది, ఖురాన్ అదే చెబుతోంది, వాళ్ళ మత ప్రచారాలు కూడా ఆ విధంగానే సాగుతాయి. ప్రతి ఒక్కళ్ళని మతం మార్చాలనేది ఎజెండాగా పనిచేస్తుంది. ఎవరైతే బాధింపబడుతున్నారో, ఎవరైతే మత మార్పిడులకు గురవుతున్నారో వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళని అడ్డుకోవడం, వాళ్ళని వెళ్ళనీయకుండా కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలను మాత్రం తప్పుపడుతూ ఉంటారు. అతడు చేసింది కూడా ఆ ప్రయత్నమే. అతడి హిందూ మతాన్ని కాపాడుకోవడానికి తాను చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఆ పదాలు అతడి గుండెల్లో నుంచి వచ్చాయి. నిజమైన భారతీయుడు, నిజమైన హిందూ భరత్ ఈరోజు మేమంతా అతడికి సపోర్ట్గా ఉంటాం, #, నడుపుతాం. అదేవిధంగా అందరూ స్టేటస్లు పెట్టుకుంటాం. ఎవరెవరైతే అతడు చేసింది కరెక్ట్ అనుకున్నారో అందరూ స్టేటస్ పెట్టుకోండి. కనీసం వారం రోజుల పాటు ఆ స్టేటస్ అలాగే ఉంచండి. ఈ ప్రభుత్వాలకి, చూసే వాళ్ళందరికీ కూడా అర్థం కావాలి. ఎందుకంటే ఇది ఒక అరణ్య రోదనలాగా మారిపోతుంది. ఒక ఆటో డ్రైవర్ చేసిన దానికి ఎస్ఐ తిట్టేస్తాడు, వీళ్ళెళ్ళి కేసులు పెడతారు, ఇతన్ని తప్పుపడుతూ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ చచ్చారు మరి మీరంతా? కోవా బన్ విషయంలో తోడేళ్ల గుంపులాగా వచ్చారు కదా, అతడైతే మాత్రం మీకు జాలిగా కనిపించాడు కానీ ఇతడు మాత్రం జాలిగా కనిపించట్లేదా? రండి మాట్లాడండి. మాట్లాడరు. వీళ్ళు ఈ హేతువాద ముసుగులో ఉన్న ఎర్ర జర్నలిస్టులు అందరూ ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడరు. వీళ్ళ కళ్ళు, నోర్లు, చెవులు ఏవీ పనిచేయవు ఇలాంటి సందర్భంలో. అదే వాళ్ళకి ఎవరికైనా అన్యాయం జరిగిందంటే మాత్రం వస్తారు. అంటే వీళ్ళేంటి? ఈ హేతువాద ఎర్ర జర్నలిస్టుల ముసుగులో ఉన్న ఒక మత వ్యాప్తి కోసం పనిచేసే వాళ్ళేగా, హిందూ మత వ్యతిరేకులేగా వీళ్ళు. ఇక్కడ అర్థం కావట్లేదా? వీళ్ళంతా హిందూ మత వ్యతిరేకులే. రూపాలు, రంగులు, రుచులు వేరుంటాయి అంతే. అందరూ కూడా హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మోకే. ఈ ఆటో డ్రైవర్ విషయంలో ఈ అంశమైనా ఇప్పటికైనా బయటికి రావాలి. మరి ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఒక్కరు మాట్లాడారా? కోవా బన్ విషయంలో ఎవరైతే ఖండించారో పాపం ఒక ఆటో డ్రైవర్ అని ఏ ఒక్కరైనా మాట్లాడారా? మాట్లాడరు. ఇక్కడైనా ఇప్పుడైనా హిందువులు అర్థం చేసుకోవాలి అని కోరుతున్నాను. వి స్టాండ్ ఫర్ భరత్.
భరత్ కోసం మగధా న్యూస్ నిలబడుతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.